స్థాపించి వాళ్ళ ద్వారా ఆర్యవైశ్యులకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ మరి సూచనలు సలహాలతో ఈ 5 సంవత్సరాలు బట్టి మేము ఈ వాసవి ఫౌండేషన్ విజయనగరంలో నడిపిస్తున్నాం. ఆయన సూచనల మేరకే మరి మా విజయనగరంలో మరి వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 50 మంది టీముగా ఏర్పడి ఒక 200 రూపాయలతో మరి 10,000 రూపాయలతో ప్రతి నెల విజయనగరంలో ఉన్న వృద్ధాశ్రమాలకు కానీ, డెఫ్ అండ్ డమ్ స్కూల్కి కానీ, బ్లైండ్ స్కూల్కి కానీ, బ్లైండ్ హాస్టల్స్కి కానీ, అలాగే అనేక వృద్ధాశ్రమాలకి మరి ఈ వృద్ధాశ్రమాల్లో 27 వృద్ధాశ్రమాలు, బ్లైండ్ స్కూళ్ళు, డెఫ్ అండ్ డమ్ స్కూళ్ళు అన్నింటికీ కూడా మా గుప్తగా చెప్తారు సేవా కార్యక్రమాలు సభ్యుల సేవా కమిటీ ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 90 మందితో ఒక కిట్టి ఏర్పరిచి ఆ కిట్టి తరపునే సేవగా దృక్పథంతో చేద్దామనే ఉద్దేశంతో ఆ వచ్చిన అమౌంట్తో కొన్ని కార్యక్రమాలు, అలాగే మరి రోటరీ స్వర్ధామంకని నూతన మరి నిర్మాణంలో జరుగుతున్నటువంటి నెల్లిమర్ల శ్రీ కన్యకా పరమేశ్వరి మరి దేవాలయానికి కానీ, అలాగే పునర్నిర్మాణమైనటువంటి కొత్త గ్రామంలో ఉన్నటువంటి రాముల వారి గుడికి కానీ ఈ కిట్టి సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని సేవా కార్యక్రమాలు సేవా కమిటీ ఉండేది కూడా గుర్తించి మరీ అక్కడ ఏ అవసరం ఉందో తెలుసుకొని మరీ అవసరాన్ని తీర్చారు ఈ రోజు వాసవి ఫౌండేషన్ వాళ్ళు. ఏ సంస్థ కూడా ఏ ఫౌండేషన్ కూడా చేయనని పనులు ఈ 5 ఏళ్లలో వాసవి ఫౌండేషన్ చేశారని చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గాంధీ జయంతి కావచ్చు, స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, గాంధీ గారి వర్ధంతి రోజు కావచ్చు, ఎక్కడైతే అక్కడ ప్రతి చోట కూడా అన్నదానాలు కానీ, దుప్పట్ల పంపిణీ కానీ, పిల్లలకి ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో వారికి కావాల్సిన కంప్యూటర్లు కానీ, లేకపోతే ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో వారికి పాత్రలు కానీ, ఇలా వివిధ మంచి పనులు అందరూ కలిసికట్టుగా ఇక్కడ అంకులు అన్నట్టుగా కలిసికట్టుగా కమిట్మెంట్, డెడికేషను అది ఉంటేనే అది సాధ్యమని, అంటే మంచి చేసే ఆలోచన నిజంగా కనిపిస్తుంది, జరుగుతుంది అన్నది ఆ ఆలోచన ఉంటేనే కూడా జరుగుతుంది. అయితే ఇందాక ఎంబీఆర్ గారు అన్నారు, ఎంతటి పెద్ద పామునైనా సరే నేల తీర్చాలి అంటే ఐక్యమత్యం ఉండాలి, జీవులన్నీ కలిసి ఐక్యమత్యంగా తలుచుకుంటేనే జరుగుతుంది అని. అయితే నాకు మొన్నటి ఎలక్షన్ అప్పుడు నాన్నగారు ఓడిపోయినప్పుడు మాత్రం ఒక చిన్న బాధ అయితే వేసింది. ఐక్యమత్యం మనం చేసే మంచి పనుల్లో మంచి పనుల్లో మాత్రమే కాదు, మనవాడు అధికారంలో ఉంటే అది నేను అధికారంలో ఉన్నట్టే. అయితే నేను ఎప్పుడు కూడా గౌరవంగా చెప్పుకుంటాను, ఆర్యవైశ్యుడు డిప్యూటీ స్పీకర్ కుర్చీలో కూర్చున్నారంటే అక్కడ కూర్చున్నది స్వామి గారు కాదు, ఆర్యవైశ్యుడు ఆ కుర్చీకి కూర్చున్నారు. ఎంత బాధ కలిగిందంటే ఏం తప్పు చేశారని ఆలోచన కూతురిగా నేను ఇంకా మీరు బయట నుంచి చూస్తారు, నేను ఇంట్లో ఉండి చూశాను కూతురిగా ఏం తప్పు చేశారు, ఇలా ఓడిపోయేంత ఏం తప్పు చేశారనే బాధ అయితే చాలా కలిగింది. అయితే ఇప్పుడు ఏం తప్పు చేశారంటే ఉదయాన్నే లేచి ఏదో పెద్ద పనున్నట్టు ఊర్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలి అని ఆలోచనే తప్ప అనిపించింది. ఎవరైనా తలుచుకున్నామా పెద్ద చెరువు చుట్టూరా అంత అభివృద్ధి చెందుతుందని? దాన్ని ఎవరు చేశారంటే అది స్వామి గారు చేశారు. తలుచుకోవడం అప్పో ఉదయం లేచిన దగ్గర నుంచి మనం అందరం తలుచుకుంటాం, ఈ రోజు ఇది చేసేద్దాం, ఈ రోజు అది చేసేద్దాం, ఈ రోజు పిల్లల సైతం పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తలుచుకుంటాం ఉదయం లేస్తే ఇది నా షెడ్యూల్ అని. కానీ 100% మనం ఎవ్వరం చేయం. కానీ ఎవరు చేశారంటే ఆయన తలుచుకోవడం వల్ల అది జరిగింది. కంఠస్తంభం మార్పు కానీ, మూలాంతల మార్పు కానీ, ఆజెండా గార్డెన్స్ కానీ, ప్రతి రోడ్డు, ప్రతి వీధి, ప్రతి గడప ముందు ఈ రోజు రోడ్డు పడింది అంటే అది స్వామి గారి వల్ల అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎంత బాధ కలిగిందంటే అంటే ఈ రోజు మాట్లాడచ్చు లేదు తెలియదు, కానీ నా కుటుంబ సభ్యులు ముందున్నారు కాబట్టి మాట్లాడే రైట్ నాకు ఉందని భావిస్తున్నాను. అన్ని క్యాస్ట్ల వారికి కూడా నా ఓడు అటు బీసీఓ లేకపోతే ఇతర క్యాస్ట్లు మేయర్ కుర్చీలో కూర్చున్నారు, ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నారు, రాజులు సైతం ఆ కుర్చీలో కూర్చుంటే మా ఊళ్ళు కూర్చున్నారని గర్వంగా చెప్తున్నారు. వేరే క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేసి, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళే నిల్చోడానికి సపోర్ట్ చేసి మన గురించి ఎవరు నిల్చుంటాడని భావన కలిగింది. అయితే మన క్యాస్ట్ వాడు ఎదిగిపోతున్నాడంటే అదే ఎదిగిపోతున్నాడంటే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మన క్యాస్ట్ వాడు ఎదిగితే మన ఇంటి వాళ్ళు ఎదిగినట్టు, మనం ఎదిగినట్టు. ఈ
రోజు విజయనగరాన్ని డిప్యూటీ స్పీకర్ స్థాయిలో కూర్చోబెట్టారు. ఆర్యవైశ్యని డిప్యూటీ ఇంకా చెప్పుకుంటాం కదా, మనోడు మామోడు అని చెప్పుకుంటామా లేదా? ఏమి కావాలంటే మన ఇంటిలో మన పిల్లలు అభివృద్ధి చెందాలి అని ఏ విధంగా కోరుకుంటామో, మనోడు అభివృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందినట్టు అందరూ కూడా. నేను చిన్నపిల్లలు, నాకు ఇంకా 30 ఏళ్ళుగా, నాకంటే పెద్దవాళ్ళు ఎంతో మంది నా ముందు కూర్చున్నారు. మీ అందరికీ అసలు చెప్పిన దాన్ని కానీ నాకు కావాల్సింది ఏంటంటే మీ అందరి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఐక్యమత్యమే ఉండాలి. నేను ఒక్కదాన్ని ఎదిగిపోదామంటే జరగదు. మీరు అందరూ ఈ బ్లెస్సింగ్స్ ఇస్తేనే నేను ఎదుగుతాను. మా ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది. మీకు కష్టం వస్తే, నేను రాజకీయాల్లో ఉన్నాను, నీకు కష్టం వస్తే అది నా కష్టం, నీకు సుఖం వస్తే హ్యాపీ కానీ నీకు కష్టం వస్తే అది నా కష్టం కింద. అంటే నాన్నగారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు అంటే ఇదే నేర్చుకున్నాను. ఎంత శ్రమించారంటే ఈ రోజు విజయనగరం ఎన్ని ఫౌంటైన్స్ కానీ లేకపోతే పార్కులు కానీ, మహిళా పార్కు కేవలం మా విజయనగరంలోనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేదు మహిళా పార్కు. కేవలం మహిళలకి మాత్రమే అంకితం చేశారు మహిళా పార్క్. ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారండి? మన ఆదివాసీ చేశాడు, మన గురించి చేశారు, మనం బాగుండడం అని చేశారు. 60,000 ఓటువి అది అసలు మేము జీర్ణించుకోవడానికి మాకు ఏడాది కాలం పట్టింది. మాకే అనిపించింది పిల్లలుగా, మాకు మా నాన్నగా చెప్పేశారు, వదిలేతే రాజకీయాలు, నేను చూసినంతా చూశాను, నువ్వు తట్టుకోలేవు అని చెప్పారు. కానీ మళ్ళీ నీ అడుగు జాడలో నడుస్తాను, నేను చూస్తాను, నేను కూడా చూస్తాను. నాకున్నంత కాలం నేను ప్రజల్లో ఏదైతే లోపిస్తుందో అవన్నీ కూడా నేను తీర్చి మరీ నేను మళ్ళీ నించుంటాను. ఏ ప్రజల దగ్గర ఓడిపోయారో ఆ ప్రజల దగ్గర నించుని మరీ గెలుస్తాను నమ్మకంతో ఈ రోజు మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నాము. మీ అందరి నుంచి కావాలి, ఎప్పటికీ కూడా ఆర్యవేశలకి అండగా దండగా ఖచ్చితంగా కాలగట్ల కుటుంబం ఉంటుంది. మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం ఉంటేనే ఈ రోజు విజయనగరంలోని మా ఉనికి కానీ ఏదైనా మేము ఎంత చేయాలన్నా మీ అందరి సపోర్ట్ లేకపోతే అది జరగదు. మీ అందరి అభిమానము, ప్రేమ, ఆప్యాయత మాపై, మా కుటుంబంపై ఉంటుందని ఈ రోజు మీ అందరి సాక్షిగా తెలియజేస్తున్నాం. ఎటువంటి చెడు ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయ లబ్ధి గురించి అయితే మేము చేయలేదు. ప్రజల బాగు కోసం, ప్రజల మంచి కోసం, విజయనగర అభివృద్ధి కోసం మాత్రమే మేము రాజకీయాల్లో ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ సపోర్టు, మీ అభిమానం, మీ ప్రేమ, మీ ఆదరణ మాకు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పటికీ కూడా వాసవి ఫౌండేషన్ కి, అదేవిధంగా వాసవి మాత ఆశీస్సులు ఎప్పుడు కూడా విజయనగరంపై ఉండాలని, వాసవి ఫౌండేషన్ కి ఎప్పుడు కూడా మా కుటుంబం ఎల్లప్పుడూ కూడా అండదండలుగా సపోర్ట్ గా ఉంటుందని కూడా తెలియజేసి, అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నేర్పిస్తారు, అన్ని చేస్తారు. వ్యాపారం చేసి కూడా ఇస్తారు. ఎవరికైనా ఇస్తారు. అయితే డబ్బు కట్టనుకోండి, డబ్బు కట్టకపోతే అమ్మవారి పుట్టినరోజు సెలవు, సెకండ్ సెలవు, అందరూ కలిసి ఊరికి వెళ్ళేస్తారు. ఎవరికి డబ్బు ఇవ్వకపోతే అక్కడ ఊరికి మీద ఆగిపోతుంది. మనకి ఎంతగా మళ్ళిస్తారు, అందరూ పెట్టేస్తారు. అద్భుతమైన సింగపతిలో అమ్మవారి అద్భుతం. కాబట్టి మన విజయనగరం అనేక జిల్లాల్లో అనేక సంస్థలు ఉన్నాయి. ప్రతి సంస్థ చేస్తుంది, ఉద్యోగ చేయలేదు. కానీ ఇక్కడ సిస్టంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆయన విద్యాభ్యాసం పూర్తి కాకముందే తల్లిదండ్రులను పోగొట్టుకొని మిగిలిన నలుగురిని ఎలా ఆదుకోవాలనే పరిస్థితుల్లో ఆపద ముక్కులు వాడు ఏడుకొండల స్వామి ఆయనకు తన ఆస్థానంలో కొలువునిచ్చి ఆదుకున్నారు. ఆయన కొలువులో చేరిన 4వ రోజే శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల టైం టేబుల్ తెలుగులో చేయాలన్న కారణంతో శ్రీవారి ఆలయంలో 2 రోజుల పాటు కొలువు అప్పుడే శ్రీవారి సుప్రభాత దర్శనంతో స్వామి ఆయన కరుణించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష విషయాలు సుబ్బారావు గారి మీద పూర్తిగా ప్రశ్నింపజేశారు. ఆ తర్వాత తొలుత కంప్యూటర్ ఆపరేటర్గా నియమించిన సుబ్బారావు గారు అనతి కాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అకౌంట్స్ విభాగానికి, అక్కడి నుంచి మాట్లాడాలన్నా ముందుగా వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఉద్యోగస్తులు అక్కడున్న
ప్రసంగాల్లో ముందు మకుటంగా ఓం నమో వెంకటేశాయ అని పలకటం ఆనవాయి. 40 సంవత్సరాలు ఆయన అండలో పెరిగి ఇంత వాడినైనా నేను ఆయన స్మరణతో నా ప్రసంగాన్ని ఆరంభించడం నిజంగా చూశాయి. పేరులోనే విజయాన్ని సొంతం చేసుకున్న మహానగరం విజయనగరం. మామూలుగా ఆర్యవేశ్యులు కౌంట్ చేసేటప్పుడు లాభం అని కౌంట్ చేసి నెక్స్ట్ 2 అంటారు. మరి మీ నగరంలో ఫస్ట్ స్టార్ట్ చేయాలంటేనే విజయం, తర్వాత ఏ కార్యక్రమం. అలాగా విజయనగరం అంటేనే ఒక వైబ్రేషన్. ఇందాక శ్రావణి గారు మనసు నొచ్చుకునేటటువంటి ఒక మాట నిజంగా ఆలోచించదగింది అన్నారు. మేము ఇన్నేం చేశాం కదా, మమ్మల్ని ఎందుకు గెలిపించలేదు అని. నిజమే, 100% అమ్మాయి చిన్నది కాబట్టి ఆ పాత్ర వ్యక్తపరిచింది. మనందరికీ తెలుసు స్వామి గారిని ఎందుకు గెలిపించలేకపోయాము. ప్రతి అంతరంగ తరంగా మనసుల్లో ఉన్నాయి. స్వామి గారు అంటే అభిమానం ఉన్నది అని. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇందాక ప్రసంగంలో చెప్పినట్టు 5 సంవత్సరాల క్రితమే ఆర్యవైశ్య ప్రముఖుల యొక్క చరిత్రను ముందు తరాలకి అందించాలని ఆర్యవైశ్య అనే డిజిటల్ మాసపత్రికని ఆరంభించి 2వ పత్రికలోనే వీరభద్ర స్వామి గారి యొక్క ప్రొఫైల్ని కవర్ చిత్రంగా ప్రకటించింది నేనే. 2వ సంచిక అంటే విజయనగరం అన్నా, స్వామి గారన్నా, ఆర్యవైశ్యులన్నా నాకు ఎంత అభిమానమో తెలియచేయడానికి చెప్పాను తప్ప, అమ్మ 5 సంవత్సరాలుగా 5 భాషల్లో ఆర్యవైశ్య పత్రికని రన్ చేసినా ఏనాడు ఎవరిని ఏమీ ఆశించలేదు, ఆశించను కూడా. ఎందుకంటే అది నా లక్ష్యం. ఈ పత్రిక ఆరంభించి స్టార్ట్ చేసేటప్పుడు నాకు చాలామంది చాలా ఆర్టికల్స్ వాళ్ళకి తెలిసిన పూర్వీకుల యొక్క చరిత్రను పంపించారు. ఆ చరిత్ర చదువుతూ ఉంటే నిజంగా అమ్మ ఆర్యవైశ్యుల యొక్క గత చరిత్ర చదువుతూ ఉంటే ఉద్వేగం చెందుతాము, వెంట్రుకలు నిక్కుపరుచుకుని. ఏంటి ఇంత చరిత్ర ఉందా, ఇంత ఘనకార్యం ఉన్నారా, ఇన్ని నగరాలు నిర్మించారా, ఇంత చారిత్రక కట్టడాలు కట్టారా, ఇంత సమాజ సేవ చేశారా అని. ఎందుకు అంటే ప్రతి పత్రికలో కూడాను ఒక్కొక్క ప్రముఖుడి గురించి వారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి నేను ప్రస్తావించాను. ఇది